నోట్లని రోజు చూసేదే కానీ అవి తయారవడంలో ఎంత శాస్త్రీయ ప్రక్రియ ఉందో మీకు తెలుసా? నోట్లకి ఎక్కువ జీవితం బలము ఉండేందుకే ఇవి కాగితంతో కాకుండా 100% కాటన్ లేదా కాటన్ రాక్తో తయారవుతాయి. ఈ నోటు రిజర్వ్ బ్యాంక్ ముద్రించదు. బదులుగా ఎస్పీఎంసీఎల్ అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు భారత రిజర్వ్ బ్యాంక్కి చెందిన ప్రైవేటు సంస్థలే ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. మొదటిగా శుద్ధి చేసిన కాటన్ని తీసుకుంటారు. నీటిలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలతో కలిపి దాన్ని గాఢమైన పేపర్ పల్గా మారుస్తారు. ఈ పల్పుని షీట్లుగా తయారు చేసి డ్రైయింగ్ రోలర్స్తో ఎండబెడతారు. ఈ కాగితం పూర్తయ్యాక అందులో వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ వంటి భద్రతా లక్షణాలు చేర్చుతారు. తర్వాత ఈ కాగితాన్ని నోట్లు ముద్రించే ప్రెస్లకి పంపిస్తారు. ఇక్కడే ప్రత్యేకమైన మైక్రో లెటరింగ్, రంగు మారే ఇంక్, ఇతర 12 నుంచి 15 భద్రతా లక్షణాలు జోడించబడతాయి. ఒక్కో నోట్ని ముద్రించేందుకు సగటున 1 నుంచి 4 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. చివరిగా ప్రతి నోట్ని గుణాత్మకంగా పరీక్షించి తప్పులున్న వాటిని నాశనం చేసి కేవలం మంజూరైన నోట్లని మాత్రమే ఆర్బీఐకి పంపిస్తారు. ఇంత ప్రక్రియ వెనుక మన చేతిలోని ఒక్క నోటు ఎంత విలువగలదో అర్థమవుతుంది కదా.